ఇన్ జనరల్గా చూసుకుంటే కనుక ఫెమినిజం అనే అర్థం యాక్చువల్లీ మారిపోయింది. అందరూ ఒక్కోలాగా తీసుకుంటున్నారు. ఇంకా మహిళా సంఘాల విషయానికి వస్తే అసలు అవి ఎందుకు ఉన్నాయి, వాటి వల్ల మహిళల పురోగతికి ఏమన్నా బెనిఫిట్ ఉందా? ఓకే, నేను అంటే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ చాలా సరిగ్గా రీచ్ అవుతాయి మా వాళ్ళ వరకు. అట్లాంటి కొన్ని ఎక్సెప్షనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందరినీ ఒకే తాటి కిందికి కట్టకూడదు. కొన్ని ఎట్లా ఉంటాయి అంటే మేడం ఆర్గనైజేషన్స్ ఇంకా వాళ్ళే కరెక్ట్, ఒకవేళ అమ్మాయి తప్పు చేసినా సరే అమ్మాయే కరెక్ట్, అవతల వాళ్ళని మీరు ఇందాక అన్నారు కదా, మనలో ఉన్నటువంటి సైకలాజికల్ డిమోటివేషన్ అనేది ఏదైతే ఉంటుందో అది పక్కనోడి మీద వేసేసి వాళ్ళు చేయనీయట్లేదు అన్నట్టు, అక్కడ సిచ్యువేషన్ ఏదైనా సరే వాళ్ళ మీద వేసేసి అమ్మాయిది మంచిది, అమ్మాయిని దొక్కేస్తున్నారా అని మాట్లాడడం అనేది ఇదే ఎక్కువగా నడుస్తుంది మహిళా సంఘాలు. అవును, ఇంకా అందుకని అంటే వాటి వల్ల ఏం ఉపయోగం, అసలు మహిళలకు కూడా ఏం ఉపయోగం వాటి వల్ల? ఇంకా దాన్ని నిజంగా ఇవన్నీ తెంపలాగా పెరిగిపోయినప్పుడు ఇదే ఈ ఆలోచన సరళుల్ని చాలా ప్రభావితం చేసే విధానాలు ఇప్పుడు మీరు చెప్పినవి. కాకపోతే కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, డెఫినెట్లీ దే డూ గుడ్ ఫర్ దోస్ లైన్కి అవతలు ఉన్న ఆడపిల్లలకి చదువు కోసం కానివ్వండి, అంటే యూజువల్గా వాళ్ళకి తిండి కూడా సరిగ్గా ఉండేట్టు చూసుకోవడం, వాళ్ళ చదువు, ఆ తర్వాత వాళ్ళ జీవన్ సరిగ్గా హెల్త్, ఇవన్నీ చేసే కొన్ని సంఘటనలు ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి మినహాయిస్తే చాలా వరకు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు కామెంట్. ఏదో కొంతమందికి వాళ్ళ సంతృప్తికి వాళ్ళు చేసుకోవడం తప్పితే. అంటే అది ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళ కోసం ఏదో రికగ్నైజేషన్ కోసం వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి మేము తెచ్చుకుంటాం ఈ మహిళా సంఘాల పేరుతోటి అన్నట్టుగానే ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ చూస్తుంటే ముఖ్యంగా లా రంగంలో కూడా, న్యాయ రంగంలో కూడా కొంచెం ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉంటుంది. సరే, పెద్ద 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 పేరున్న ఆడవాళ్ళ గురించి పెద్దగా మనం మాట్లాడుకోనక్కర్లేదు, ఎందుకంటే మనం ఒక మామూలు సాధారణ యువతుల గురించి మాట్లాడుకుందామని. ఉంటారు ఎక్సెప్షనల్గా ఉన్న వాళ్ళు సరిగ్గా ఉంటారు. ఇప్పుడు మహిళా సంఘాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ మన డిస్కషన్ అంతా ఒకటే మెయిన్ థీమ్ ఏంటి అని అంటే మహిళా దినోత్సవాలు జరుపుకుంటారు, బట్ దేనికి జరుపుకుంటున్నారు అనేది తెలియదు. ఇన్ని ఇయర్స్గా జరుగుతున్నాయి, ఇప్పుడు 2024 నెక్స్ట్ ఇంకో 2025 వస్తుంది, మళ్ళీ అదే ఇయర్ జరుపుకుంటారు. బట్ స్టిల్ కొన్ని కామన్ థింగ్స్ ఇందాక అన్నట్టు ఉమెన్ అంటే పాపం, లేకపోతే ఉమెన్కి ఆశయం ఉండకూడదు, లేకపోతే చేస్తే ఎదర్ చూజ్ ఫ్యామిలీ ఆర్ కెరీర్ అనే ఈ ఆప్షన్సే ఎక్కువగా నడుస్తున్నాయి. ఇవన్నీ ఒకటైతే ఈ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు మీరు గమనించిన వాటిల్లో ఉన్న లోపాలేంటి? మహిళా దినోత్సవాలు కేవలం స్టేజ్ కార్యక్రమాల్లాగానే అవుతాయమ్మా. ఎవరో ఇద్దరిని పిలవడం, గవర్నమెంట్ పరంగా అయితేనేమో కొంతమందిని సెలెక్ట్ చేసేయడం, అది వాళ్ళకి ఉంటుంది. అందులో ఏదో పురస్కారం ఇచ్చేసామంటారు, తీసుకున్న వాళ్ళు ఆనందపడిపోయి వాళ్ళు ఇచ్చాం, మేము గుర్తించాము ఆడవాళ్ళని అనుకుంటారు. అది అక్కడికి హైలైట్ పాయింట్, గుర్తించాం ఆడవాళ్ళని అని. అంతే కదా. నౌ యూ కాంట్ డినై దట్ ముర్ము ఈజ్ ఎ లేడీ, షీఈ్ ఎ ట్రైబ్. ఫైన్, ఇండియా రెస్పెక్ట్స్ ఉమెన్ లైక్ ఎనీథింగ్. సో ఉంది. ఉన్నప్పుడు మనం ఇప్పుడు నాకు నోటి చివరి దాకా వచ్చింది ఆశయాలు అవి ఉండడం, ఇది అంటే సానియా మిర్జా అక్కర్లేదు, అట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకు అక్కర్లేదు. అంటే ఆ కాన్ఫిడెన్స్ వేరు, ఆ తరగతిలోకి అమ్మాయిలు వెళ్ళలేరు. ఎందుకంటే అయినప్పటికీ ఎగ్జాంపులరీగా నిలబడింది ఆవిడ. ఒక ఖుల్లా అయితేనేమి, ఖుల్లా అనేది అసలు ముస్లిం విధాన వాళ్ళల్లో ఎంతసేపటికి తలాక్ వింటాం కానీ ఖుల్లా వినం. అట్లాంటిది అది. అంటే ఆవిడకున్న మిలియన్స్ డబ్బు ఇచ్చే ఇది కావచ్చు, తన ఆట ఇచ్చే కాన్ఫిడెన్స్ కావచ్చు, కానీ మామూలు వాళ్ళకి అది వర్తించలేము.
ఆ న్యూస్ చదువుతున్నప్పుడు ఒక ఒక చిన్న రాయచూర్ దగ్గర నుంచి వచ్చిన ముస్లిం పాప హౌస్ హెల్ప్ అనమాట, అమ్మ రేపు పనికి రాను అంటే మారుతున్న సమాజ తీరు కూడా మనం లేకుండా విమెన్ అండ్ అమ్మ ఏమనిందంటే, అమ్మ ఒక 2 రోజులు రాను, ఎవరినన్నా పంపుతాను, ఎందుకురా అంటే అబార్షన్ చేయించుకోవాలి అంటే నేను అన్నాను, ఇంట్లో మీ వాళ్ళంతా ఒప్పుకున్నారా అంటే, అమ్మ నేను ఈయన మాట్లాడుకున్నాం, మాకు ఇప్పుడే బిడ్డ అంటే ఇది ఇప్పుడే 5-6 వారాలే కాబట్టి వెళ్తా. ఇట్లాంటివి నాకు ఫీల్డ్ వర్క్స్లలో ఇవి అంటే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్తోని మొత్తం సమాజంలో ఒక సెక్షన్ మారిపోయింది అనను నేను. అంటే మనం జనరల్గా ఎలా చూస్తాం, ఆ కమ్యూనిటీలో చాలామంది పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు బిల్కుల్ అబలా నారి ఉంటారు, ఏది ఉండదు ఇది అని. ఒక సెక్షన్లో ఒక వర్కింగ్ క్లాస్ నుంచి చిన్న చిన్న ఎగ్జాంపుల్సే వస్తున్నాయి. వాటిని స్వాగతించాలి మనం. అయ్యో అట్లా చేయకు, నీకు ఆరోగ్యానికి మంచిది కాదు, ఇలాంటిది వేరే వాళ్లకు ఆపాదించవచ్చు, వాళ్లకు వద్దు, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళని తీసుకొనివ్వాలి. నేను చెప్పాను, ఒక శ్రామిక వర్గం నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఇట్లాంటి చేంజింగ్ ట్రాన్సిట్లో ఉంది భారతీయ సమాజం. వీటన్నిటితో పాటు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవన్నీ జరిగేవి ఎక్కడ అని అంటే మీరన్న ఈ పర్టికులర్ ఈ అర్బన్ ఏరియాస్లోనే ఈ ఉమెన్ ఫెమినిస్ట్లని, ఉమెన్ మహిళా సంఘాలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. మీరు ఎవరి దగ్గర అయితే రీసెర్చ్ చేశారో మన ట్రైబల్స్ వాళ్ళ దగ్గర ఇవన్నీ వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండదు, వాళ్ళకి ఇవన్నీ అనవసరం. యాక్చువల్లీ వాళ్ళకి ఫెమినిజం అక్కర్లేదు తల్లి, మొగడు తాగొస్తే 2 దెబ్బలేసి లేస్తే చంపుతా అంటారు, వాళ్ళకు ఎవ్వరు రాయనక్కర్లేదు. నాకు సాహిత్యం అంటే అపరంపారమైన ప్రేమ విశ్వాసం, కానీ అన్ఫార్చునేట్లీ ఆడవాళ్ళ గురించి ఒక్క రచన కూడా సరిగ్గా రాదు ఇక్కడ. ముఖ్యంగా మళ్ళీ తెలుగు అంటే నాకు చాలా ప్రేమ, తెలుగు సాహిత్యం అంటే బాగా చదువుకోవడం జరిగింది కాబట్టి నేను చూసి చెప్పేది ఏంటిదంటే, సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో నిజంగా వర్క్ స్పేస్లో ఉన్న మహిళని రిప్రజెంట్ చేసే రచనలు రావడం లేదు, అసలే రావడం లేదమ్మా. అన్నీ 2 ఎక్స్ట్రీమ్స్లో మాత్రమే వస్తున్నాయి. ఆ ఎక్స్ట్రీమ్స్లో వచ్చిన వాటిని మనం నిజం అనుకుంటున్నాం. ఆ ఎక్స్ట్రీమ్ రచనలే మనం నిజం అనుకున్నప్పుడు అదే సమాజం తీరైనప్పుడు. అందుకనే నేను అప్పుడప్పుడు పత్రికలలో కొంచెం సమాజానికి అటువైపుగా ఉన్న రచన చదివినప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఆ పేపర్ వాళ్ళకో ఆ రచయితలకు ఫోన్ చేసి, చూసావా ఎప్పుడన్నా మీ అమ్మ అక్కలతో ఇది చూసావా, చూడనప్పుడు ఎందుకు ఇట్లాంటి విపరీతం రాయడం, అది సమంజసం కాంది, నువ్వు చూడండి ఎందుకు రాయడం. ఫెమినిజాలు మీరు అన్నట్టుగా అన్నీ అర్బన్ సొసైటీకి, అర్బన్ ఆడవాళ్ళకే తల్లి, వాళ్ళకి ఉంటాయి, వాళ్ళకి. నేను చూసిన ట్రైబల్కి, ఈవెన్ ఫోక్ కమ్యూనిటీలలో, బహుజనులలో కూడా చాలా వరకు లైఫ్ స్టైల్స్లలో వాళ్ళకి ఈ అణిచివేతలు, తొక్కివేతలు ఇవన్నీ కూడా మళ్ళీ మీ అర్బన్ ఆడపిల్లలకేనమ్మా. అందుకని పాపం వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రీమ్లో లిబరేటెడ్ అనుకుంటారు. యూ లిబరేట్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ మైండ్, విత్ యువర్ సైకీ, అన్లెస్ అండ్ అంటిల్ యూ లిబరేట్ యువర్ సెల్ఫ్. కాకపోతే అన్యాయంగా రచనలలో లిబరేషన్ అంటే ఇంటి గడప దాటడమే, అన్నీ అవే పదబంధాలు, సీత గీత దాటితే ఇవన్నీ పెద్ద అంటే బోరింగ్ కన్నా ఎక్క అవుట్డేటెడ్. ఇప్పుడు మనకి అవేర్నెస్ ఉంది, అవన్నీ అక్కర్లేదు, అదే ఆలోచన వీటిలలో ఉండక్కర్లేదు. ఎందుకంటే చాలా వరకు హౌ టు లుక్ అపాన్ ద సొసైటీస్ అన్నవి మీకు వచ్చాయి. ఇక మళ్ళీ నేను చెప్పుకొచ్చే బహుజనులు, ఆదివాసీలు అంటారా,
వాళ్ళది వాళ్ళకి మనం వాళ్ళని బతకనిస్తే, తెల్లబట్టల సమాజం, సభ్య సమాజం వాళ్ళని బతకనిస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా, వాళ్ళకి తెలుసు ఎవరిని ఇష్టపడాలో తెలుసు, వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ కావు, వాళ్ళు జతకట్టడాలే అంటారు, వాళ్ళు చూస్ చేసుకుంటారు వాళ్ళ పార్ట్నర్స్ని, వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు సాగిస్తారు.